టీచర్ జాబే మీ లక్ష్యమా? తెలంగాణ టెట్ డిఎస్సి, ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు రామయ్య కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ లైవ్ క్లాసెస్. ఆఫ్లైన్ కోచింగ్ కావాలంటే దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ రండి. ఆన్లైన్ లైవ్ క్లాస్ కావాలంటే ప్లే స్టోర్ నుంచి రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ హలో నమస్తే, నేను మీ సిరికొండ లక్ష్మీనారాయణ, డైరెక్టర్ ఆఫ్ ది రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్. వెల్కమ్ టు రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు ఈ వీడియోలో ఇంట్రెస్టింగ్ డిఎస్సి గురించి ఒక అప్డేట్ వచ్చింది ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లో. మరి అదేందయ్యా అంటే టీచర్ పోస్టులు 14,171 పోస్టులు ఖాళీగా ఉన్నాయని మనకు న్యూస్ పేపర్ లో వచ్చింది. మరి ఈ వీడియోలో మరి డిఎస్సి ఎప్పుడు, మరి లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు మరి డిఎస్సి కోసం, ఖాళీలు ఉన్నాయి, మరి నోటిఫికేషన్ ఎప్పుడు, ఉపాధ్యాయ నియామకాల స్పష్టత కావాలి, డిఎస్సి కోసం తెలంగాణ అభ్యర్థి నిరీక్షణ కొనసాగుతుంది అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మరి 14,171 పోస్టులు మనకు ఖాళీగా ఉన్నాయని ఈ రోజు మన అన్ని న్యూస్ పేపర్లో మనకు వచ్చింది. టీచర్ ఖాళీలు 14,171. మెగా డిఎస్సి వేస్తామన్న రేవంత్ సర్కార్ 2.5 ఏళ్ళలో భర్తీ చేసింది 10,000. గంపడాస్తో బిఈడి అభ్యర్థులు. మరి సర్కార్ బడుల్లో 14,171 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 13,061 టీచర్ పోస్టులు ఎలిమెంటరీ స్థాయిలోనే ఖాళీగా ఉన్నాయి. 13,061 టీచర్ పోస్టులు ఎలిమెంటరీ స్థాయిలో ఖాళీ ఉన్నాయి. మరో 1,110 టీచర్ పోస్టులు సెకండరీ స్కూల్స్ లో ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో 27,000 స్కూళ్లు ఉండగా మొత్తంగా 126,820 టీచర్ పోస్టులు ఉండగా దాంట్లో ప్రస్తుతం 113,050 టీచర్లు పనిచేస్తున్నారు. అంటే శాంక్షన్ అయిన పోస్టులు మనకు 126,820. ఎప్పుడైనా నింపాల్సిందే, ఎప్పుడైనా దాంట్లో ఖాళీ ఆ శాంక్షన్ అయిన పోస్టుల్లో ఉన్న పోస్టుల్లో ఎప్పుడైనా నింపాల్సిందే కంపల్సరీ. మరి ఆ 126,820 టీచర్లో ఇప్పుడు ప్రస్తుతము 113,050 టీచర్లు పనిచేస్తున్నారు. మరో 14,171 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో టీచర్ల రిటైర్మెంట్లు సైతం పెరుగుతున్నాయి. ఎందుకంటే రిటైర్మెంట్ ఏజ్ పెంచారు కాబట్టి దాదాపు 2023-24 నుంచి రిటైర్మెంట్ అవుతూనే ఉన్నారు. మరి అవి ఖాళీగానే ఉంటున్నాయి. ఇంకా టీచర్ పోస్టులు ఖాళీ అవుతున్నాయి. ఈ పోస్టులను భర్తీ చేయకుండా సర్కార్ సోద్యం చూస్తుందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. రియల్ అండి, యాక్చువల్ గా 128,000 టీచర్ పోస్టుల్లో మనకు ఇప్పుడు 113,000 మందే పనిచేస్తూ ఉన్నారు. మరి ఆ రిమైనింగ్ శాంక్షన్ పోస్టుల్లో ఆ ఖాళీలు నింపితే ఎడ్యుకేషన్, స్కూల్ బాగుపడతాయి కదా, విద్యార్థులు భవిష్యత్తు బాగుపడుతుంది కదా. రేవంత్ సర్కార్ ఆలోచించాలండి. కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకుందే నిరుద్యోగులు అండి. నిరుద్యోగులు గత గవర్నమెంట్ లోపాల వల్ల డిఎస్సీలు వేయట్లేదని మెగా డిఎస్సి వేస్తామని కాంగ్రెస్ సర్కారు మేనిఫెస్టోలో పెట్టింది, మళ్ళీ జాబ్ క్యాలెండర్ లో పెట్టింది. కాబట్టి నిరుద్యోగులు ఆ డిఎస్సి విద్యార్థులు కానీ ఈవెన్ ఆ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులు అందరూ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కు ఓటేపిచ్చి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్నారు. మీరే అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇది నిరుద్యోగుల గవర్నమెంట్, నిరుద్యోగుల వల్లనే మేము ఇక్కడ కూర్చున్నామని అన్నారు. మరి మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మరి 2 లక్షల ఉద్యోగాల్లో ఇప్పటివరకు వేసింది దాదాపు ఒక 10,000 పోస్టులు అయి ఉండొచ్చు. మరి కనీసం మెగా డిఎస్సి వేస్తామన్నారు. ఆ మెగా డిఎస్సి గత గవర్నమెంట్ దాదాపు ఒక 5,000 పోస్టులు కలిపేశారు. మరి 2.5 సంవత్సరాలు దాటింది కాబట్టి ఆ మెగా డిఎస్సి ఇప్పుడన్నా ఆ ఉన్న పోస్టులు 14,000 పోస్టులు మెగా డిఎస్సి 25,000 పోస్టులతో మెగా డిఎస్సి అన్నారు. ఆ 14,000 పోస్టులతోనన్నా డిఎస్సి నోటిఫికేషన్ వేయండి. ఎందుకంటే బిఈడి విద్యార్థులు దాదాపు ఒక 5 లక్షల మంది విద్యార్థులు ఈ డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా గురుకుల టీచర్స్ లో కూడా చాలా ఖాళీలో ఉన్నాయి. సోషల్ వెల్ఫేర్ లో కానీ అండ్ బీసీ వెల్ఫేర్ లో కానీ, మైనార్టీలో కానీ అండ్ జనరల్ గురుకులలో కానీ భారీ ఖాళీలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి డిస్ట్రిక్ట్ లో ప్రతి గురుకుల కూడా కాంట్రాక్ట్ టీచర్స్ ని తీసుకుంటుంది. భారీగా నోటిఫికేషన్లు కూడా రిలీజ్ చేస్తున్నారు కలెక్టర్ల ద్వారా. కాంట్రాక్ట్ టీచర్లు కూడా గురుకులలో దాదాపు ఒక 15,000-16,000 మంది కాంట్రాక్ట్ టీచర్లుగానే ఇప్పుడు చేస్తూ ఉన్నారు. అంటే కాంట్రాక్ట్ టీచర్లుగా నోటిఫికేషన్ వస్తుందంటే మనకు రిక్రూట్మెంట్ జరుగుతుందంటే అక్కడ ఖాళీగా ఉన్నబట్టే కదా. మరి ఆ ఖాళీలను ఏదో ఈ టీచర్ జాబ్ సంబంధించి మెగా డిఎస్సి లో కలిపి గురుకుల టీచర్స్, మరి ఇంకా మోడల్ స్కూల్ టీచర్లు కూడా 2012 నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పటి వరకు మోడల్ స్కూల్ టీచర్ నోటిఫికేషన్ కూడా లేదు. మరి ఆ మోడల్ స్కూల్ టీచర్లు కూడా దాదాపు 2,000 ఖాళీలు ఉన్నాయి. గురుకుల టీచర్స్ లో ఒక 15,000-16,000 ఖాళీలు ఉన్నాయి. మరి డిఎస్సిలో క్లియర్ గా ఈ రోజు ఉన్న దాంట్లో విద్యాశాఖనే ప్రకటించింది 14,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని. దాదాపు 35,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
మోడల్ స్కూల్ టీచర్లు కానీ, గురుకుల టీచర్స్ లో కానీ, డిఎస్సిలో కానీ. సరే, మీరు అన్న మెగా డిఎస్సి 25,000 పోస్టులతోని అన్నిటికి కలిపి ఒకటేసారి వేస్తే విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. ఈ కొన్ని పోస్టులు వేసి చదవాలనా లేదా అనేది విద్యార్థుల్లో కన్ఫ్యూజన్ ఉంది, డిసప్పాయింట్ లో ఉన్నారు. ఎందుకంటే 33 జిల్లాలు కాబట్టి, డిఎస్సి అంటే జిల్లాల వారి పోస్టు కాబట్టి, సో ఆ తక్కువ పోస్టులతోని రిజర్వేషన్ ఆధారంగా ఒక్క పోస్టు కూడా లేకుండా ఉంటున్నాయి కాబట్టి, మరి మెగా డిఎస్సి లో ఎట్లయితే ఏపీ గవర్నమెంట్ 16,700 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చిందో, మరి ఈ తెలంగాణ గవర్నమెంట్ కూడా నిరుద్యోగులు బీఈడి బీడీ చేసిన విద్యార్థులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి 14,171 పోస్టులన్నా, శాంక్షన్ పోస్టులన్నా వేస్తే డిఎస్సి పరంగా మరి ఒక గురుకులాలు ఒక 10,000 పోస్టులు అన్న కనీసం వేస్తే, మరి మోడల్ స్కూల్ టీచర్లు ఉన్న 2,000 పోస్టులు అన్న కలిపి, సో అన్నిట్లో కలిపి ఒక 25,000 పోస్టులు వేస్తే ఈ సంవత్సరం మిమ్మల్ని ఎవ్వరు కదిలేరు. మళ్ళీ అదే నిరుద్యోగులు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. మరి గత గవర్నమెంట్ తప్పిదాల వల్ల ఆ నిరుద్యోగులకు మోసం చేసింది కాబట్టి, మీ గవర్నమెంట్ తెచ్చుకుంటే ఈ గవర్నమెంట్ కూడా అదే విధంగా పోకడ ఉంటే మాత్రం సో నిరుద్యోగుల కోపం చూడాల్సి వస్తుంది గవర్నమెంట్. మరి దయచేసి, ఎందుకంటే మాకు దగ్గరగా ఉన్నాం కాబట్టి, నిరుద్యోగులు రోజు మాకు వచ్చి చెప్పుకుంటున్నారు కాబట్టి, సో వాళ్ళ బాధలు మేము వింటున్నాం కాబట్టి మీకు మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాము. సో మెగా డిఎస్సి అన్నారు, ఆ మెగా డిఎస్సి లో కూడా గురుకుల టీచర్స్, మోడల్ స్కూల్ టీచర్స్ అండ్ డిఎస్సి కలిపి ఒకటే టీచర్ జాబ్స్ కి సంబంధించి ఒకటే సిలబస్ ఇచ్చి మీరు కనుక టీచర్ ఖాళీలు నింపగలిగితే ఒక్కొక్కళ్ళు ఒక 1000 మందికి చెప్పి మళ్ళీ మీ గవర్నమెంట్ రావడానికి ప్రయత్నిస్తారు. సో దయచేసి మా రిక్వెస్ట్, ఎందుకంటే మేము కూడా ఎప్పుడు పాలిటిక్స్ జోలికి పోలేదు. పాలిటిక్స్ గత గవర్నమెంట్ తప్పిదాల వల్ల మేము కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కి వేయమని చాలా మంది విద్యార్థులకు సభలు పెట్టి మా క్లాస్ రూమ్లలో కానీ, సో మనకు సంబంధించిన కాంగ్రెస్ లీడర్లను కూడా క్లాస్ రూమ్ లకు తీసుకొచ్చి మేము కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి మేము కూడా ఒక కారణంగా ఉన్నాం. సో కాబట్టి దయచేసి ఈ డిఎస్సి ప్రిపేర్ అయ్యే విద్యార్థుల్ని న్యాయం చేయండి. వాళ్ళ తరపున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఒక 15 సంవత్సరాల నుంచి డిఎస్సి కోచింగ్ ఇస్తున్నాను కాబట్టి, సో ఎప్పుడైనా కూడా ఒక 2-3 ఏళ్ళు అట్లా తేడా, ఒక 1 year 1.5 year లో అట్లా డిఫరెన్స్ వస్తుంది తప్పించి ఇంత డిఫరెన్స్ ఎప్పుడు రాలేదు. ఎందుకంటే వేస్తాం అంటున్నారు కాబట్టి, జాబ్ కార్డు రిలీజ్ అవుతున్నారు కాబట్టి, సో హైదరాబాద్ లో వచ్చి హాస్టల్ ఫీజులు కట్టుకోలేక, కోచింగ్లకు కట్టుకోలేక, సో కోచింగ్లకు అయితే మేమైతే చాలా తక్కువ తీసుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళని బట్టి మేము కూడా తీసుకుంటున్నాం. మేము కూడా పెద్ద రెంట్లు, పెద్ద బిల్డింగ్లు తీసుకొని డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని మేము కూడా చాలా లాస్ అయ్యాం ఇన్స్టిట్యూట్ల పరంగా కూడా. బట్ వ్యవస్థ ఎప్పుడు కోచింగ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో 10 మంది ఉన్నా 15 మంది ఉన్నా మేము ఆ కోచింగ్ ని నడుపుకుంటూ వస్తున్నాం. సో కోచింగ్ ఇన్స్టిట్యూట్ నడిస్తే సో మొత్తం రిలేషన్ విద్యార్థులకు లాభం జరుగుతుంది. డిఎస్సి నోటిఫికేషన్ అయ్యడం వల్ల ఈవెన్ కోచింగ్ మాలాంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్ నిరుద్యోగులు, మేము కూడా ఒక నిరుద్యోగులమే కాబట్టి మాలాంటి కోచింగ్ వ్యవస్థలు ఉంటాయి. మాలాంటి కోచింగ్ నడిస్తే ఆ ఏరియాలో ఉన్న హాస్టల్స్ కానీ, ఆ ఏరియాలో ఉన్న స్టడీ అవర్స్ కానీ, ఆ ఏరియాలో ఉన్న బుక్ స్టాల్స్ కానీ, ఆ ఏరియాలో ఉన్న టీ స్టాల్స్ కానీ, ఆ ఏరియాలో ఉన్న మెస్సులు కానీ అందరికీ కూడా ఈ లింక్ ఉంటది. కాబట్టి దయచేసి నిరుద్యోగుల కోసం ఈ డిఎస్సి గురుకుల టీచర్స్, మోడల్ స్కూల్ టీచర్స్ వేయాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సర్కార్ గారికి. సో కాంట్రాక్ట్ పోస్టుల మీద ఉన్న శ్రద్ధ డిఎస్సి మీద లేదనేది ఇక్కడ మీనింగ్. రాష్ట్రంలో రెగ్యులర్ టీచర్ పోస్టులు భారీ ఖాళీ ఉండగా కాంట్రాక్ట్ టీచర్ పోస్టులు ఒక్కటి కూడా ఖాళీ లేవు. కాంట్రాక్ట్ టీచర్లు టెన్షన్ గా భర్తీ చేస్తున్న సర్కారు రెగ్యులర్ పోస్టుల భర్తీలో మాత్రం మీనవేషాలు లెక్కిస్తున్నది. కాంట్రాక్ట్ పోస్టుల భర్తీ మీద ఉన్న శ్రద్ధ రెగ్యులర్ పోస్టుల భర్తీ లేకుండా పోయింది. సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ లో ఎలిమెంటరీ విద్యలో 14,277 పోస్టులు ఉంటే మొత్తం భర్తీ అయ్యాయి. సెకండరీలో 4,127 పోస్టులు ఉంటే వీటిలో ఒక్కటి కూడా ఖాళీ లేవు. ఈ పోస్టులో 100% పనిచేస్తుంటాం. కాంట్రాక్ట్ టీచర్లు అంటే ఎప్పుడు శాలరీ ఇచ్చినా నడుస్తుంది కాబట్టి అట్లా వాళ్ళని అట్లనే రెగ్యులర్ చేసుకుంటూ వాళ్ళని అట్లనే నడిపిస్తున్నారు. సో నిరుద్యోగుల కోసం అసలు కాంట్రాక్ట్ టీచర్లు ఎట్లయితే ఖాళీ లేవో, సో గవర్నమెంట్ సంబంధించిన రెగ్యులర్ టీచర్ పోస్టులు కూడా ఖాళీ ఉండకుండా 14,000 పోస్టులు డిఎస్సి, గురుకుల టీచర్స్ ఒక 10,000, మోడల్ స్కూల్ టీచర్స్ ఒక 2,000, దాదాపు మీకు ఒక 25,000 పోస్టులతో మెగా డిఎస్సి వేస్తే ఒక్కొక్కరు మీరు 5 లక్షల మంది అంటే 5 లక్షలు ఇంటూ ఒక్కొక్కరు 1000 మంది వేసుకున్నా కూడా మస్తు ఓట్లు వేపిస్తారు మీకు. సో కాబట్టి ఈ డిఎస్సి మాత్రం ఇమీడియట్ గా ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యమం ఎట్లా నడుస్తుందో చూస్తున్నారు మీరు.
5,000 పోస్టులని వాళ్ళని అనవసరంగా మొత్తం విద్యార్థులు అందరూ కూడా ఏకమయ్యి 20,000 పోస్టులతో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వేయాలని ఉద్యమాలు జరుగుతున్నాయి. మరి 14,171 పోస్టులు కూడా వేయాలని టీచర్ అభ్యర్థులు కూడా ఎదురు చూస్తున్నారు. వాళ్ళు కూడా ఉధృతంగా ఉద్యమం చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఆ ఉధృత ఉద్యమం రాకముందే మీరు డిఎస్సి నోటిఫికేషన్ వేయాలని వాళ్ళ తరపున నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి. సో టెన్షన్ గా ఇక టెట్ అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాచి ప్రతి 6 నెలలకు ఒకసారి టెట్ కంపల్సరీ వేస్తూనే ఉన్నారు. మరి టెట్ వేస్తూనే ఉన్నారు. టెట్ రాసి ఎన్నిసార్లు రాస్తారు? టెట్ దాదాపు అందరు కూడా 90% క్వాలిఫై అయి ఉన్నారు. ఎవరైనా ఫ్రెషర్స్ ఇప్పుడు తక్కువ మంది చేస్తున్నారు కాబట్టి ఎవరైనా ఉండొచ్చు. రాసి వాళ్ళకే తీసుకొస్తున్నది. ఎందుకంటే ఇక టెట్ పడంగానే మళ్ళీ డిఎస్ వస్తుందేమో అని ఎదురు చూస్తూ ఉన్నారు. రీసెంట్ గానే టెట్ అయిపోయింది. మరి అందరు విద్యార్థులు కూడా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు. మీరు ఒక క్లారిటీ ఇవ్వండి. ఈ మంత్ లో నోటిఫికేషన్ వస్తుంది, ఈ మంత్ లో ఎగ్జామ్ ఉంటది, ఇన్ని పోస్టులతో నోటిఫికేషన్ వస్తుంది, ఒక క్లారిటీ అన్న ఇవ్వండి. కనీసం 25,000 పోస్టులు అంటే 25,000 పోస్టులు కాకుండా ఇన్ని పోస్టులు ఉన్నాయి ఖాళీగా, ఇన్ని పోస్టులు వేస్తున్నాం, గురుకులాలో ఇన్నేస్తున్నాం, మోడల్ స్కూల్ టీచర్లో ఇన్నేస్తున్నాం, డిఎస్సిలో ఇన్నేస్తున్నాం అని ఒక క్లారిటీ ఇస్తే ప్రిపేర్ అయ్యేవాడు ప్రిపేర్ అవుతాడు, లేనివాడు వేరే జాబ్ అన్న చూసుకుంటాడు. కనీసం ఒక క్లారిటీ లేకుండా 2.5 సంవత్సరాల నుంచి, అంతకుముందు 1 సంవత్సరం, 3.5 సంవత్సరాల నుంచి విపరీతమైన బాధపడుతున్నారు డిఈడి అండ్ బిఈడి నిరుద్యోగులు మాత్రం ముఖ్యంగా. సో అందరు కూడా అన్ని సంబంధించిన అట్లే ఉన్నాయి. ఎస్ఐ కానిస్టేబుల్ అట్లే ఉంది, డిఎస్సికి సంబంధించిన అట్లే ఉన్నది. ముఖ్యంగా డిఈడి బిఈడి విద్యార్థులు మాత్రం చాలా క్షోభ అనుభవిస్తున్నారు. సో దయచేసి ఆ నిరుద్యోగులు తెచ్చుకున్న ప్రభుత్వం ఇలా చేయడం మంచిది కాదు. కాబట్టి ఎందుకంటే వాళ్ళు కోరుకొని తెచ్చుకున్న ప్రభుత్వం, వాళ్ళని సాటిస్ఫై చేసే బాధ్యత మీ మీద ఉన్నది. ఎందుకంటే మేము మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్ తోని మేమందరం కూడా అన్ని ఒక్కొక్కళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలన్న ఉద్దేశంతోనే మేము ప్రచారం చేయడం జరిగింది. మరి ఆ ప్రచారం చేసి ఇప్పుడు మా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ వచ్చి మీరు చెప్పబట్టి మేము కాంగ్రెస్ గవర్నమెంట్కి వేసినామని మమ్మల్ని కూడా అడుగుతూ ఉన్నారు. సో కాబట్టి నేను ఎప్పుడు పాలిటిక్స్ మాట్లాడలేదు, ఫస్ట్ టైం పాలిటిక్స్ మాట్లాడుతున్నాను. కాబట్టి దయచేసి మీ మీద ఉన్న నమ్మకాన్ని మీరు వదులుకోకండి. ఈ నమ్మకం కలగాలంటే మీరు 25,000 పోస్టులతోని గురుకుల అండ్ మోడల్ స్కూల్ టీచర్ డిఎస్సి నోటిఫికేషన్ వేస్తే 100% మీ మీద మరొకసారి నమ్మకం కుదురుతుంది అనేది మా ఉద్దేశం. టీచర్ పోస్టులు భర్తీ ఊసలేదు, డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కావడం లేదు. కానీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్టులు మాత్రం ప్రభుత్వం టెన్షన్ గా నిర్వహిస్తున్నది. ఏటా 2 టెట్ పరీక్షలు నిర్వహిస్తున్నది. 2 ఏళ్ల నుంచి రాష్ట్రంలో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కాలేదు. 2024 ఫిబ్రవరిలో జారీ అయిన నోటిఫికేషన్ ఏటా 2 టెట్ పరీక్షలు మాత్రం నిర్వహిస్తుంది. ఇప్పటి వరకు 4కు పైగా టెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ టీచర్ పోస్టుల భర్తీ మాత్రం అటకెక్కించింది. దీంతో డిఎస్సి ఇంకెప్పుడైనా నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. టీచర్ పోస్టులను భర్తీ చేయకుండా టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి ఏం లాభమని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. టెట్ పేరుతో వేలకు ఫీజులు వసూలు చేసుకుని సర్కారులు ఖజానా నింపుదని మండిపడుతున్నారు. సో టెట్ 6 నెలలకు ఒకసారి వేస్తున్నారు, ఓకే, నో డౌట్ అందులో. సో ఒక టెట్ అయిపోగానే కనీసం డిఎస్సి 1 సంవత్సరం 2 టెట్ రాసినాక 2 సంవత్సరాలకు ఒక డిఎస్సి వేసినా ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఫిల్అప్ చేయండి. ఎందుకంటే చాలా మంది 1000 మంది రిటైర్మెంట్ అయ్యారు. ఆ శాంక్షన్ పోస్టుల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. దాదాపు 14,171 పోస్టులు ఖాళీగానే విద్యాశాఖనే రిలీజ్ చేస్తుంది. కాబట్టి మరి దయచేసి ఆ 14,171 గురుకులాల్లో ఒక 15,000 పోస్టులు, మోడల్ స్కూల్ టీచర్లు 2,000 పోస్టులు, 35,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ 35,000 పోస్టుల్లో ఇప్పుడు ఒక 20,000 పోస్టులతోని వేయండి. తర్వాత ఒక 15,000 పోస్టులతోని మళ్ళీ ఎలక్షన్ల ముందు కూడా మళ్ళీ మీరు నోటిఫికేషన్లు 2 సార్లు వేసుకుంటే ప్రతి నిరుద్యోగి కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. 5 లక్షల మంది డిఈడి బిఈడి విద్యార్థులు ఉన్నారు. మీరు 5 లక్షల మందికి అయితే ఉద్యోగాలు ఇవ్వలేరు కదా. వాళ్ళొకసారి వాళ్ళని పరీక్షించుకుంటారు, మనకు వస్తుందా లేదా, మనం చదవాలన్నా వద్దా, ప్రిపేర్ కావాలన్నా వద్దా, వేరే జాబ్ చూసుకోవాలన్నా. కనీసం టెస్ట్ చేసుకోవడానికన్నా నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఎట్లా అండి? ఎందుకంటే మీరు నోటిఫికేషన్లు ఇస్తే 20,000 పోస్టులతో వస్తే 20,000కే జాబ్ వస్తుంది తప్పించి 5 లక్షల మందికి అయితే రాదు కదా. అప్పుడు అయితే అడగరు కదా. 20,000 మంది తప్పించి మిగతా వాళ్ళందరూ మళ్ళీ డిఎస్సి అని అడగరు కదా. సో కనీసం 2 సంవత్సరాలకు ఒకసారైనా నిరుద్యోగులకి డిఎస్సి నోటిఫికేషన్ వస్తే వాళ్ళు చేసే డిఈడి బిఈడికి ఒక అర్థం ఉంటది. డిఈడి బిఈడి చేసేదే టీచర్ జాబ్ గోల్ మీద, ఇక వేరే ఉద్యోగమే చేయలేరు వాళ్ళు. డిఈడి బిఈడి వాళ్ళు టీచర్ అయితే గవర్నమెంట్ టీచర్, లేకపోతే ప్రైవేట్ టీచర్. గవర్నమెంట్ టీచర్ కావాలన్న కళ అందరికీ ఉంటది. ఎందుకంటే గవర్నమెంట్ టీచర్ అయితే ఒక సేఫ్టీ జాబ్, టీచర్ జాబ్ సంబంధించి
సో ఒక సర్వీస్ ఓరియంటెడ్ జాబ్ కాబట్టి మరి దానికోసం వేల మంది లక్షల మంది ప్రయత్నిస్తూ ఉన్నారు. దయచేసి డిఎస్సి గురుకుల మోడల్ స్కూల్ టీచర్ కలిపి ఒక 25,000 పోస్టులు కానీ 20 నుంచి 25,000 పోస్టులతోని నోటిఫికేషన్ ఇమీడియట్ గా రిలీజ్ అయితే మీకు మీ గవర్నమెంట్ కి చాలా చాలా మంచిది. ఎందుకంటే నిరుద్యోగుల ఉసురు ఏ గవర్నమెంట్ కన్నా తలిగితే అది చాలా చాలా ప్రాబ్లం అవుతుంది. నిరుద్యోగుల ఉసురు తలగకుండా ఈ గవర్నమెంట్ చూసుకోండి. ఎందుకంటే ఈ నిరుద్యోగులే మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేసుకొని మీ మీద హోప్స్ పెట్టుకొని ఒక్కొక్కరు 1000 మందికి చెప్పి కాలు మొక్కి చేతులు పట్టుకొని ఓట్లు వేయించారు. దయచేసి మేము కూడా 1000 మంది చెప్పాం. మేము కూడా ఎన్నడూ పాలిటిక్స్ మాట్లాడిన వాళ్ళం. గత గవర్నమెంట్ చేసిన కొన్ని తప్పిదాల వల్ల మేము కూడా చెప్పాల్సి వచ్చింది. మేము కూడా మిమ్మల్ని కలిశాము, మేము కూడా మీతో సభలు పెట్టించాము, సో మీతో మాట్లాడాము, డిస్కస్ చేశాము. అయినా కూడా మీ మీద ఇంకా నమ్మకం పోవద్దనుకుంటే ఈ మెగా డిఎస్సి ప్రకటించండి. 25,000 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించండి. మీరు ఈ 5 సంవత్సరాలు కాదు ఇంకో 5 సంవత్సరాలు కూడా మళ్ళీ నిరుద్యోగులే మిమ్మల్ని తీసుకొస్తారని హామీ ఇస్తున్నాను. 20,000 పోస్టుల హామీ ఇచ్చింది 5,000. జాబ్ క్యాంప్ పేట నిరుద్యోగులను బుట్టలో వేసుకున్న సర్కార్ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయకుండా చోద్యం చూస్తున్నది. 20,000 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక కేవలం 5,000 పోస్టుల్లోపే నోటిఫికేషన్ వేసింది. 2023లో బీఆర్ఎస్ సర్కార్ 5,800 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా ఈ నోటిఫికేషన్ రద్దు చేసి అదనంగా 5,973 పోస్టులు కలిపి మొత్తం 11,062 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో 10,006 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. మరో 1056 పోస్టుల భర్తీ ఇంకా పెండింగ్ లోనే ఉంది. జాబ్ క్యాలెండర్ ప్రకారం 2025 ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. 6,000 పోస్టులు అంటూ లీకులు ఇచ్చారు. ఇటీవల కాలంలో టీచర్ల ఉద్యోగాలను పొందుతున్నారు. ఖాళీ పోస్టుల సంఖ్య పెరుగుతుంది. రాష్ట్రంలో 1,10,00,000 డిఈడి, 2,40,000 మంది బిఈడి అభ్యర్థులు ఉన్నారు. 3,50,000 మంది అభ్యర్థులు ఇప్పటికే 3,00,000 మంది టెట్ పాస్ అయ్యారు. వీరంతా డిఎస్సి నోటిఫికేషన్ జారీ అవుతుందని ఆశ పెట్టుకున్నారు. అశోక్ నగర్, దిల్షనగర్లో శిక్షణ పొందుతున్నారు. కానీ సర్కార్ మాత్రం టెట్ నోటిఫికేషన్ తోనే సరిపెడుతున్నది. అభ్యర్థులంతా పదే టెట్ రాస్తూ మోసపోతున్నారు. సో దయచేసి ఈ గవర్నమెంట్ మెగా డిఎస్సి అనే హామీ ఇచ్చింది. ఆ 25,000 పోస్టులు గత గవర్నమెంట్ వేసిన దాంట్లో 5,000 కలిపారు. ఆ 5,000 తీసేస్తే ఇంకో 20,000 ఓన్లీ డిఎస్సికి సంబంధించిన దాంట్లోనే, అంటే క్లియర్ గా విద్యాశాఖ ప్రకటించిన దాంట్లో 14,000 ఉన్నాయి. మరి రెసిడెన్షియల్ స్కూల్లో, గురుకుల రెసిడెన్షియల్ స్కూల్లో, సోషల్ వెల్ఫేర్ లో అండ్ బీసీ వెల్ఫేర్ లో, మైనార్టీలో, రెగ్యులర్ గురుకుల దాంట్లో కలిపి అక్కడ కూడా ఒక 15,000 ఖాళీగా ఉన్నాయి. సో కాబట్టి దయచేసి ఒక 35,000 టీచర్ పోస్టుల్లో ఒక 20,000 పోస్టులు ఇప్పుడు వేయండి. మళ్ళీ ఎలక్షన్ల ముందు ఇంకొక 15,000 పోస్టులు వేస్తే నిరుద్యోగులు అందరూ కూడా మళ్ళీ మీకోసం పనిచేస్తారని నేను హామీ ఇస్తున్నాను. దయచేసి మెగా డిఎస్సి డిఈడి బీడి విడుదల కోసం ఇమీడియట్ గా టెట్ అయిపోయింది కాబట్టి టెట్ రాసి చాలా మంది విద్యార్థులు ఇంకా ఏం టెట్ రాస్తామన్న దాకా తీసుకొస్తున్నారు మీరు. ఎందుకంటే టెట్ అది క్వాలిఫైయింగ్ పేపర్, 20% వెయిటేజ్ ఉంటది తెలుసు. మరి దానికి ఎన్నిసార్లు రాస్తారు? ఆల్రెడీ క్వాలిఫై అయిన వాళ్ళు డిఎస్సి మెగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు. గురుకుల టీచర్స్ పడితే టీచర్ అవుదాని ఎదురు చూస్తున్నారు. అండ్ మోడల్ స్కూల్ టీచర్స్ పడితే రాద్దామని ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఖాళీలు లేకపోతే అనుకోవాలి, ఖాళీలు కూడా ఉన్నాయి. మోడల్ స్కూల్ టీచర్లో 2,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గురుకుల టీచర్స్ లో 15,000 ఖాళీగా ఉన్నాయి. డిఎస్సికి సంబంధించి జిల్లా పరిషత్, మండల పరిషత్ స్కూళ్లలో ఒక 14,000 ఖాళీగా ఉన్నాయి. అంటే దాదాపు ఒక 35,000 టీచర్ పోస్టుల్లో. సో ఏపీ గవర్నమెంట్ ఎట్లయితే ఇంటిగ్రేటెడ్ అంటే గురుకుల, మోడల్ స్కూల్ డిఎస్సి ఎట్లయితే డిఎస్సి వేసిందో, ఆ మెగా డిఎస్సి వేసిందో, తెలంగాణ గవర్నమెంట్ కూడా అలానే చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో విద్యార్థులు సో 100% మనకు నోటిఫికేషన్ వస్తుంది, నో డౌట్. ఇప్పుడు ఎందుకంటే ఈ మధ్యన టీజీపీఎస్సి ఎవ్రీ మంత్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పింది. ఈ మంత్ లో ఆల్రెడీ సివిల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, అండ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు కానీ, డివైఓ కానీ, అండ్ డైట్ లెక్చరర్కి సంబంధించి నోటిఫికేషన్ 5 నోటిఫికేషన్లు ఇచ్చింది. మరి త్వరలో మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ రాబోతుంది, ఏఎస్ఓ నోటిఫికేషన్ రాబోతుంది, జేఎల్స్, డిఎల్స్ నోటిఫికేషన్ కూడా త్వరలో రాబోతున్నాయి. ఈవెన్ హెచ్డబ్ల్యూ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. దాంతో పాటు మరి డిఎస్సి, గురుకుల, మోడల్ స్కూల్ టీచర్ అండ్ గ్రూప్స్, ఎస్ఐ కానిస్టేబుల్స్ నోటిఫికేషన్ కూడా త్వరలో మనకు రాబోతున్నాయి. కాబట్టి ప్రతి మంత్ ఏదో ఒక నోటిఫికేషన్ ఉంటుంది. మీకు క్వాలిఫికేషన్స్ ఉంటాయి కాబట్టి మీ క్వాలిఫికేషన్స్ తగ్గట్టు మరి లాంగ్ టర్మ్ గోల్ డిఎస్సి అని పెట్టుకుంటే మన దగ్గర బ్యాచెస్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. కమింగ్ లాస్ట్ మండే నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అయింది. మరి ఎవరైనా
రావాలనుకుంటే ఇప్పటి నుంచే ప్రిపేర్ కాండి. ఎందుకంటే మినిమం 6 months లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటేనే ఏదైనా సాధ్యం. ఎందుకంటే ఇప్పుడు వచ్చే అరకొర పోస్టులకు వితౌట్ కోచింగ్ మనం జాబ్ కొట్టడం కష్టం కాబట్టి మీరు డిఎస్సి, ఎందుకంటే రీసెంట్ గా టెట్ అయిపోయింది కాబట్టి టెట్ రాసిన విద్యార్థులు ఆల్రెడీ క్వాలిఫై అయిన విద్యార్థులు ఇదివరకు ఇప్పుడు డిఎస్సి కోసం, గురుకుల కోసం, మోడల్ స్కూల్ టీచర్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ రండి. ఆల్రెడీ ఈ బ్యాచ్ నడుస్తుంది, ఈ బ్యాచ్ లో కూడా జాయిన్ కావచ్చు. లేకపోతే కొత్త బ్యాచ్ కమింగ్ సండే రోజు మనకు, సో ఇవాళ 23, 24, 25, 26వ తారీఖు సండే రోజు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మనకు 28 జూన్ రోజు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎవరైనా విద్యార్థులు ఇప్పటివరకు ఇంకా రాకపోతే ఇమీడియట్ గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. డిఎస్సి సంబంధించి మరి పేపర్ 1 క్వాలిఫై అయితే హెచ్జిటి మీద కూర్చోండి. మరి బిఈడి విద్యార్థులు మాత్రం ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంది రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్ లో. గురుకుల, మోడల్ స్కూల్ టీచర్, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కలిపి దాంతో పాటు సెంట్రల్ టీచర్స్ కూడా మెర్జ్ చేసి ఒక ఇంటిగ్రేటెడ్ కోర్సు క్రియేట్ చేసినాం. మరి డిఈడి విద్యార్థులు అయితేనేమో ఓన్లీ హెచ్జిటి తీసుకోండి. టెట్కమ్ డిఎస్సి హెచ్జిటి కానీ, ఓన్లీ డిఎస్సి హెచ్జిటి కానీ తీసుకోవచ్చు. మన దగ్గర కోచింగ్ ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్న వాళ్ళకి ఆన్లైన్ కూడా ఇస్తాం. మరి ఇంటిగ్రేటెడ్ కోర్సు బిఈడి విద్యార్థులకు మాత్రం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ తో పాటు, మోడల్ స్కూల్ టీచర్స్ తో పాటు గురుకులకు సంబంధించిన సేమ్ సబ్జెక్ట్ ఉంటాయి కాబట్టి మరి అది కంపేర్ చేసుకొని ఇంటిగ్రేటెడ్ కోర్స్ స్టార్ట్ చేసినాం. మరి అది కొత్త బ్యాచ్ కావాలంటే సండే రోజు రండి. మరి కమింగ్ సండే రోజు ఆఫర్స్ కూడా ఇస్తున్నాం, 50% డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం ఓన్లీ సండే రోజు. సో ఇప్పుడు వచ్చినా కూడా మీకు ఆఫర్ లో కూడా తీసుకుంటారు. ఇప్పుడు 40% డిస్కౌంట్ నడుస్తుంది. సో ఇమీడియట్ గా ఎవరైతే రాలేదో ఇప్పుడు ఇమీడియట్ గా రండి. సో టీచర్ పోస్టుల ఖాళీ వివరాలు ఇలా ఉన్నాయి. ఎలిమెంటరీ, అది యాక్చువల్ గా మనకి ఎలిమెంటరీలో 97,529 పోస్టులు ఉండే. పనిచేస్తున్న వారు ఇప్పుడు 84,440 మంది. 13,061 పోస్టులు ఎలిమెంటరీ స్కూల్లోనే ఖాళీగా ఉన్నాయి. మరి అంటే హెచ్జిటికి సంబంధించిన చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి ఇందులో కొన్ని స్కూల్ అసిస్టెంట్ కూడా ఉంటాయి. సెకండరీ అంటే 29,291 మొత్తం పోస్టులు. పనిచేస్తున్న వారు 28,589. ఖాళీల శాతం 1110 పోస్టులు ఖాళీగా, అంటే 14,071 పోస్టులు 14,171 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో కాబట్టి ఈ టీచర్ పోస్టులు 100% మనకి ఎప్పుడైనా పడవచ్చు. 14,171 పోస్టులు మనకి ఏ క్షణాన్ని రావచ్చు. కాబట్టి మరి ఇమ్మీడియట్ గా డిఈడి బిఈడి అభ్యర్థులు నోటిఫికేషన్ ఏ క్షణాన్ని రావచ్చు. మరి ఓన్లీ జిల్లా పరిషత్, మండల పరిషత్ స్కూల్లోనే 14,171 ఉన్నాయి. గురుకులాలో భారీగా ఖాళీలు ఉన్నాయి. బిఈడి అభ్యర్థులకు, టీజీటీ, పీజీటీ, పీజీ చేసిన వాళ్ళకు సో భారీ ఖాళీలు ఉన్నాయి. జేఎల్స్, డిఎల్స్ కూడా భారీ ఖాళీలో ఉన్నాయి. మనకి ఎప్పుడైనా నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. గవర్నమెంట్ మీద ఒత్తిడి చాలా ఉంది కాబట్టి మరి నోటిఫికేషన్ వచ్చినాక ప్రిపరేషన్ చేయడం మాత్రం చాలా చాలా కష్టము. నోటిఫికేషన్ రాకముందే మనం ప్రిపరేషన్ చేసుకుంటే 100% సక్సెస్ అవుతాం. కాబట్టి డిఈడి బిఈడి విద్యార్థులు డిసప్పాయింట్ కావద్దు, నిరుత్సాహపడద్దు. 100% నోటిఫికేషన్ వస్తాయి. సో కాంగ్రెస్ గవర్నమెంట్ నిరుద్యోగుల గురించి తెలుసు కాబట్టి మనకు 14,171 పోస్టులే కాదు, మనకి ఇంకా ఎక్కువ పోస్టులు వచ్చినా ఆశ్చర్యం లేదు. కాబట్టి డిఈడి బిఈడి విద్యార్థులు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్ గా రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్ రండి. 100% సక్సెస్ చేపిస్తాను. ఎవరైతే ఇంకా టెట్ క్వాలిఫై కాలేదో, ఇంకా ఫ్రెషర్స్ ఇప్పుడు డిఈడి బిఈడి సెకండ్ ఇయర్ చేసే వాళ్ళకు కూడా లాంగ్ టర్మ్ టెట్ బ్యాచ్ స్టార్ట్ అయింది. ఎందుకంటే నవంబర్ లో మరో టెట్ ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ టెట్ బ్యాచ్ స్టార్ట్ అయింది. మరి టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకు కూడా టెట్కమ్ డిఎస్సి కానీ, టెట్కమ్ గురుకుల అట్లా ఇంటిగ్రేటెడ్ కోర్స్ కానీ అట్లా అయినా తీసుకోవచ్చు. ఎందుకంటే టెట్ 20% వెయిటేజ్ ఉంటుంది కాబట్టి మన ప్లాన్ 20 మార్కులతోనే మొదలుపెట్టి మళ్ళీ 80 మార్కులు కూడా ప్రిపేర్ అవ్వకుంటూ పోతే ఎగ్జామ్ వచ్చేసరికినే మనం 100% అంతా సిలబస్ మొత్తం ప్రిపేర్ అయితే 100% సక్సెస్ అవుతాం. మరి ఈ సిలబస్ ఆఫ్లైన్ కోచింగ్ కైనా, ఆన్లైన్ కోచింగ్ కైనా, మెటీరియల్స్ కైనా, టెస్ట్ సిరీస్ కైనా కూడా రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్ తెలుగు మీడియం అయినా, ఇంగ్లీష్ మీడియం అయినా, ఏపీ అయినా, తెలంగాణ అయినా, వన్ అండ్ ఓన్లీ రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్ మాత్రమే బెస్ట్ కోచింగ్ ఇవ్వగలదు. ఓకే, అందరు కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. టీచర్ జాబే మీ లక్ష్యమా? తెలంగాణ టెట్ డిఎస్సి, ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు రామయ్య కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ లైవ్ క్లాసెస్. ఆఫ్లైన్ కోచింగ్ కావాలంటే దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ రండి. ఆన్లైన్ లైవ్ క్లాస్ కావాలంటే ప్లే స్టోర్ నుంచి రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.